మీరు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి మేడం. అమ్మా తీసుకోండి అమ్మా. నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ ఉపయోగించు శేఖర్. అలాగే మేడం. పార్వతి దూరం అయ్యాక గని కావాలనే మనకి దూరంగా ఉంటున్నాడని అర్థం అవుతుంది. గని మనకి దొరకాలి. ఈ ఇంట్లో ఒకటిగా కలిసి ఉండాలి. పోయిందనుకున్న దరిద్రాన్ని వెతకడానికి ఇంకో దరిద్రం వచ్చిందా చెప్తా. శేఖర్ అంకుల్, గని దొరికితే గ్రానీ చాలా హ్యాపీగా ఉంటుంది. గ్రానీ హ్యాపీగా ఉండాలని నేను బావ అనుకుంటున్నా. గని విషయంలో నేను మీకు హెల్ప్ చేస్తాను, సరేనా? మంచి మనసుతో ముందుకొస్తుంటే కాదని ఎందుకంటానమ్మా. హెల్ప్ కావాలంటే నీకు టచ్లోకి వస్తాను. ఓకే అక్క, ఏవో విషెస్ అయి ఉంటే నేను చూస్తాను. హలో మేడం ఉన్నారా? ఓకే ఓకే వెయిట్. అక్క నీకే ఫోన్. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అంట. హలో, హాయ్ అఖిలాండేశ్వర్ గారు, ఎలా ఉన్నారు? నువ్వా? పర్లేదే, బాగానే గుర్తుపెట్టుకున్నారు. నీలాంటి దొంగను ఎలా మర్చిపోతాను? థ్యాంక్ యూ మేడం, మళ్ళీ పరిచయం అక్కర్లేకుండా చేసినందుకు. మళ్ళీ ఎందుకు కాల్ చేశావు? ఏం లేదు మేడం, మీరు కాలేజ్లో 25 కోట్లు భిక్షం వేస్తానన్నారే, అవి అడుగుదామని. దొరికావు మిస్టర్. 25 కోట్లకి టెంప్ట్ అవుతావని నేను ఆ మాట అన్నాను. ఏంటి సైలెంట్గా ఉన్నారు? మీరు చెప్పిందే కదా మేడం భిక్ష వేస్తానని. మీరు ఆ 25 కోట్లు ఇస్తే ఇంకెప్పుడూ భిక్షం ఎత్తుకోం. 25 కోట్లేగా, ఇస్తాను. ఆ అమౌంట్ నాకు చాలా చిన్నది, కానీ నువ్వు నన్ను పట్టుకోలేవని నువ్వు విసిరిన ఛాలెంజ్ నాకు చాలా పెద్దది. కానీ అంతకంటే ముందు నువ్వు నన్ను ఎందుకు టార్గెట్ చేశావో తెలియాలి. నా ముందుకొచ్చి క్షమించమని అడిగితే చాలు, వదిలేస్తాను. నన్ను పట్టుకోవడంలో టెక్నాలజీ వాడితే చాలా తెలివిగల వాళ్ళు అనుకున్నా, కానీ ఇంత సిల్లిగా ఆలోచిస్తున్నారా? మీరిచ్చే డబ్బు మంచిగా వాడుతున్నాను మేడం, యూ డోంట్ వరీ. ఎవరికిరా మంచి? నిజంగా మంచి చేసేవాడివి అయితే నా ముందుకొచ్చి అడిగేవాడివి. ఇలా దొంగతనం చేసి తీసుకునేవాడివి కాదు. అయినా నిన్నిలా పెంచిన మీ అమ్మా నాన్నలను అనాలి. మేడం, మా అమ్మా నాన్నలను అనొద్దు. పిల్లలు ఎగ్జామ్లో సరిగ్గా రాయలేదు అంటే పాఠాలు చెప్పిన టీచర్దే తప్పు. అదే పిల్లలు దారి తప్పి దోపిడీలు చేస్తున్నారు అంటే వాళ్ళని పెంచిన తల్లిదండ్రులదే తప్పు. మేడం, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా, అతి త్వరలో నాకు కావలసిన 25 కోట్లు మీ దగ్గరే దొంగతనం చేస్తాను. అవే కాదు, అవసరం వచ్చిన ప్రతిసారి మీ దగ్గర నుండే దోచుకుంటాను. ఇట్స్ మై ఛాలెంజ్. నాతో ఛాలెంజ్ చేసిన వాళ్ళెవ్వరూ నా మీద గెలవలేదు. నేను టార్గెట్ ఫిక్స్ చేసిన ఏ కోటీశ్వరుడు నా నుండి తప్పించుకోలేడు. అతి త్వరలో నా ముందు చేతులు కట్టుకుని క్షమించమని అడిగేలా చేస్తాను. మీరు మేల్కొనుండే కలలు కంటున్నట్టున్నారు. ఎవరివి కలలో చూద్దాం. చూద్దాం. ఆల్ ది బెస్ట్ మేడం. రే అభి,
ఈ సిటీలో ఆవిడంటే అందరూ అభిమానిస్తారు. నువ్వేమో ఆవిడతోనే పగ పెంచుకుంటున్నావు. ఆవిడ చాలా మంచిదంట్రా. రేయ్, అంత మంచిదే అయితే నేను ఆవిడ కాళ్ళ దగ్గరికి వెళ్ళిన మొదటిసారే కనికరించి సాయం చేసేదిరా. జరిగింది మర్చిపోయావా? ఎవరు మేడం? ఎవరో 25 కోట్లు ఛాలెంజ్ అంటున్నారు. ఎవరైతే ఏముందిలే, అందరూ అప్పనంగా వచ్చే సొమ్ముకి ఆరాట పడేవాళ్లేగా. ఎవరో తెలీదు, బట్ కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నాడు. దొంగే అయితే దోచుకుని పారిపోయేవాడు, అంతేకాని 25 కోట్లు కొట్టేస్తాను అని ఛాలెంజ్ చేయడు. అంటే మన శత్రువుల్లోనే ఎవరైనా ఇలా చేయిస్తున్నారంటారా? కావచ్చు. వాడి మాటల్లో వేరే ఏదో అర్థం ఉందనిపిస్తోంది. గ్రాని, ఎవరతను? నీకు శత్రువు ఏంటి? క్రేష్, ఒకటి గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నీ ఫ్రెండ్స్లోనే వాడు ఉండాలి. లేదా నీ ఫ్రెండ్స్లో వాడి మనిషి ఉండాలి. లేదంటే నేను 25 కోట్లు ఇస్తానని కాలేజీలో అన్నమాట అతనికెలా తెలుస్తుంది? గ్రాని, వాడు నీతోనే ఛాలెంజ్ చేశాడా? వాడు ఎవడైనా సరే నేను వదలను. క్రేష్, నీకు ఉదయమే చెప్పాను, శత్రువుని కూడా మిత్రుడిగా మార్చుకోవాలి, కానీ శత్రువుల్ని పెంచుకుంటూ పోకూడదు. వాడెవరు అనేది నేను చూసుకుంటాను. అవును క్రిష్, నువ్వు మేడం ఆశలకు ఆశయాలకు తోడుగా ఉండాలి, కానీ ఇలాంటి చిన్న చిన్న గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వకు. ఇంతకీ ఎవరు వాడు? నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? వాడి గోల్ ఏంటి? నాకు తెలియాలి. అసలు వాడు ఏమనుకుంటున్నాడే నా గురించి? నేనేమన్నా వాడి మరదల్లా, లవర్నా, లేదా కట్టుకున్న భార్యనా? నా జీవితానికి ఎక్కడ తగులుకున్నాడే? నాకెందుకో టెన్షన్ గా ఉందే. ఆ రౌడీగాడు మా ఇల్లు గుర్తుపడతాడంటవా? ఇక్కడికి వస్తాడంటవా? మా సౌందర్యేనా ఇంతలా భయంతో వణికిపోతుంది? వాడెట్లున్నాడే? ఆ జుట్టు, వాడి బాలకం, రోజుకి 4 మేకల్ని తినేటట్టున్నాడే. అట్లాంటోడికి నన్నెట్లా అప్పగించిపోతాడే? అందరిలాంటి ఆడపిల్లని కాకపోయినా నేను ఆడపిల్లనే కదా. అభి మీదకేమో ఒంటి కాలు మీద వెళ్తావు, ఇప్పుడేంటే? అబ్బా, నా భయం ఆ రౌడీ గురించి కాదే, ఇంట్లో మా గని గురించి. మాట్లాడితే కాలేజ్ మార్పు బిడ్డ అంటాడు. ఇప్పుడు ఈ గొడవ గురించి తెలిసిందా అంతే, ఇంకా స్టేట్ అవుతుంటాడు. అది నా భయం. ఓ అదా, నువ్వు చెప్పింది కూడా నిజమేనే. ఆ అభిగాడంటే కాలేజోడు, ఎట్లాగో అట్లా మేనేజ్ చేయొచ్చు. ఈడు గూండాగాడు కదే, ఏం చేయాలి? అయ్యో, చంద్రిక నిజంగా వస్తాడంటవా? నువ్వు భయపడేదాన్ని బట్టి చూస్తుంటే వస్తాడేమో అనిపిస్తుందే. కత్తి సరిపోతుందా? పోనీ కత్తిపీట, లేదా మంచి దిట్టమైన కర్ర అయితే? ఇవన్నీ దేనికే? వాడొస్తే చూపించి బెదిరించడానికి. ఇవన్నీ యూజ్ చేస్తే జైల్లో వేస్తారు. పెప్పర్ స్ప్రే అయితే బెటర్ ఏమో, ఈ మధ్య ఇదే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కరెక్టేనే, కళ్ళలు కొట్టి టక్కున మాయమైపోవచ్చు. పెప్పర్ స్ప్రే అయితే రౌడీగాడికి అభిగాడికి పనికొస్తుంది. సౌందర్యం, ఇంకోసారి వాడు ఆడపిల్లల జోల్ ఏమైంది? భయపెడతావే, నువ్వు అందరినీ భయపెడతావు. మళ్ళీ ఏ రాజకీయం వెలగబెట్టినవే? కత్తులేంటి, కర్రలేంటి? అసలు ఎవడేవాడు? ఏం లేదు సరసు, బయట అసలే రోజులు బాలేవు కదా, అందుకే చంద్రికకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నా. నిజంగా
అంతే కదా చంద్రిక? అంతే అంతే. అవును గని మీరిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళిండ్రు? ఓహో, షికారుకి వెళ్ళొస్తున్నారా? నువ్వు మాట మార్చకే, నిజం చెప్పు. బయట ఎవరితో గొడవ పడొచ్చినావు? ఏం పోగొట్టుకుని వచ్చినావు? అమ్మ తల్లి, నా దగ్గర ఇంకేం లేవు పోగొట్టుకోనికి, నా ప్రాణం తప్ప. ఈసారి అదే పోగొట్టుకుని వస్తా. చాలా బిడ్డా ఏందా మాటలు? చూడు గని, ఏం లేదన్నా వినిపించుకోదే. బిడ్డ కనిపిస్తే గొడవ పడుడు, అది వెళ్ళాక దాని గురించి ఆలోచనలు. నువ్వు మారవా సరసు? బిడ్డా దాని మాటలేం పట్టించుకోకు. నీకోసం ఏం తెచ్చినాదో తెలుసా? చెవి కమ్మలు తెచ్చినది. నిజమా? ఆ. సరసు, నా మంచి సరసు. ఏది నీ చేతితో నాకు పెట్టు. ఏది? నీ నాటకాలు నా దగ్గర కాదు. ఇవి పండగలకి ఫంక్షన్లకి నలుగురిలో బాగుంటుందని ఇప్పుడు తెచ్చిన, అంతేగాని నువ్వు తగిలించుకొని పూటకొక అమ్మ పోగొట్టు నీకు కాదు. సరసు, కమ్మలు బీరువాలో పెడితే గుడ్లు ఏమైనా పెడతాయా? గుడ్లు పెట్టవేమో గాని భద్రంగా ఉంటాయి. ఉంచుకోండి, మీరే భద్రంగా ఉంచుకోండి. అబ్బా గొడవ ఆపండే, ఇప్పటికే చాలా లేట్ అయింది. పదండి తిని పోట్లాడుకుందరు గాని. కమ్మలు దాచుకున్నట్టే అన్నం కూడా దాచుకోండి, నాకే వద్దు. అమ్మ మీద అలక అన్నం మీద చూపిస్తే ఎట్టా బిడ్డా? ఎవడో దొంగ కమ్మ కొట్టేస్తే అది నా తప్ప? నాకేం వద్దు, నాకు ఆకలిగా లేదు. అదే మీ అక్క పోగొడితే, మీ ఆవిడ కమ్మలు ఇవ్వకపోతే నువ్వు గొడవ పడి మరీ ఇప్పించేవాడివిగా. అంతేలే, అక్కలా ఉన్నవంటావు గాని అంత ప్రేమైతే లేదు. బిడ్డా నువ్వు నా ప్రాణమే. ఏ సరసు, ఇలా ఇవ్వవే, ఇలా ఇవ్వో. ఈ కమ్మలు కూడా పోతే ఇంకో కమ్మలు కొంటా. చాలా. ఇదిగో బిడ్డ, నువ్వు అలా ఏడుపు ముఖం పెట్టకమ్మా. అయ్యా కూతుర్ల గురించి తెలిసి కొన్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. మూతి మీదేస్తా. సర్లే, వెళ్ళి భోజనం వడ్డించు. అమ్మ చంద్రిక, పద భోజనం చేద్దాం. సరే అంకుల్. రావే. ఎలా ఉన్నాయి? అన్నయ్య, కొత్త బట్టలు చాలా బాగున్నాయి అన్నయ్య. చాలా థ్యాంక్స్ అన్నయ్య. రే చిన్న, మీకెవరికి మీ అమ్మా నాన్నల గురించి తెలీదా? తెలీదన్నా. మాకు ఊహ తెలిసేసరికి శంకర్ దగ్గర ఉన్నాం. ఇక మీకే ప్రాబ్లం ఉండదురా. అమ్మ కావాలి అంటే బాగా అడుక్కుంటేనే పంపిస్తా అంటాడు. ఎన్ని రోజులైనా డబ్బులు లాక్కుంటాడు గాని ఎప్పుడూ పంపడు. కూర్చోమ్మా. ఇట్స్ ఓకే అమ్మా, ఇక నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఓకేనా? వెళ్ళిపోదామని వెళ్ళపోతే పట్టుకొని వాతలు పెడతాడు. అయ్యో, ఇక మీకేం కాదమ్మా, ఓకేనా? ధైర్యంగా ఉండు. అమ్మా నాన్నల్ని చూడాలనిపిస్తుంది అన్నయ్య. అమ్మాయితో ఏ పని చేయనీయదు, స్కూల్కి కూడా పంపిస్తుంది కదా. అవును తల్లి, మిమ్మల్ని అందరినీ తప్పకుండా మీ అమ్మ వాళ్ళ దగ్గరికి నేను పంపిస్తాను. నిజమా అన్నా? అవునరా. హే, సూర్య అన్న వచ్చాడు. రేయ్, అందరూ ఫుల్ గా కుమ్మేయాలి, ఓకేనా? పిల్లలు లేవండి. లేనన్నా. కూర్చోండి అందరూ. సూర్య, ఇటువు.
చూసావా, ఒక్క శంకర్ దగ్గర ఇంతమంది పిల్లలుంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? పిల్లలందరినీ వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి చేర్చాలి. రేయ్, అది పెద్ద మాఫియారా. ఈ ప్రాసెస్ లో ఆ మాఫియాకి ఏ చిన్న క్లూ దొరికినా చాలా రిస్క్ చేయాల్సి వస్తుందిరా. రే, నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ కానీ వీళ్ళ ఆనందం చూస్తుంటే ఎంత రిస్క్ అయినా చేయొచ్చు అనిపిస్తుంది. సమస్య పెద్దదైనప్పుడే దాన్ని సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. అమ్మా నాన్నల్ని చూడాలన్న వాళ్ళ ఎదురుచూపులకి తెరదించుతాన్రా. ఎలారా? రౌడీలకి, గూండాలకి, రాజకీయ నాయకులకి నమ్ముని ఛానల్స్ ద్వారా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. రేయ్, అన్ని ఛానల్స్ ఎవరో ఒకరికి కొమ్ము కాసేవేరా. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నీ లవ్ చూపించిందిరా. ఏంట్రా నువ్వనేది? సోషల్ మీడియా, ఫేస్బుక్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసి పిల్లల ఇన్ఫర్మేషన్ అందులో ఉంచుదాం. కానీ పిల్లలు ఎక్కడున్నారు, ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నారనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ లీక్ కాకూడదు. నిజంగా వీళ్ళ పేరెంట్స్ అని కన్ఫర్మేషన్ చేసుకున్నాకే పిల్లల్ని అప్పగిద్దాం. ఐడియా చాలా బాగుందిరా. పసిపిల్లల జీవితాలతో ఆడుకునే శంకర్ లాంటి వాళ్ళని చంపేసిన పాపం లేదురా. పిల్లల్ని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి పంపాలని ఇంతలా ఆరాటపడుతున్నావు. కానీ నీకెప్పుడు మీ అమ్మా నాన్న ఎవరో తెలుసుకోవాలని, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనిపించలేదా అభి? అందుకోలేనంత ఎత్తు, వెళ్ళలేనంత దూరం, చెదిరిన కలను చేరుకోవాలనుకోవడం అత్యాశే కదరా. జరగని వాటి గురించి ఆలోచించడం కూడా అనవసరం సూర్య. వదిలేరా. అన్నయ్య, చాలా థాంక్స్ అన్నయ్య. చాలా రోజుల తర్వాత కడుపు నిండా తినేసాం. ఇప్పుడు ఎక్కడ పడుకోవాలి? ఇక్కడే మాతోనే, ఓకేనా? రేపు మీ అందరినీ కొత్త ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా? అలాగే అన్నయ్య. అందరికీ ప్రేమను పంచే వీడికి జీవితాంతం ప్రేమగా చూసుకునేవాళ్ళు వీడి జీవితంలోకి ఎప్పుడొస్తారో. విజయ్, విజయ్, అమ్మగారు, ఐటమ్స్ అన్ని సర్ది పెట్టావా, మర్చిపోయావా? పెట్టానమ్మగారు. జీడిపప్పు వేపుడు, మామిడికాయ పప్పు, గుత్తి వంకాయ కూరలు పెట్టానమ్మా. జంతికలు 2 బాక్సుల్లో పెట్టానమ్మా. మరి జ్యూస్లు? అవి కూడా పెట్టానమ్మా. సపోటాలో క్యాలరీలుంటాయి. పుచ్చకాయ ఎండాకాలం మంచిది, అవి కూడా పెట్టేయ్. అమ్మా, జ్యూస్ ఒకటే సరిపోదా? ఇప్పుడు ఇవన్నీ అంటే ఏ నీ సొమ్మేమన్నా పెడుతున్నావా? లేదుగా, చెప్పింది చెయ్యి. అమ్మా, నాదొక సందేహం. నీ బుర్ర నిండా అవేగా ఉండేది, అడిగి తగలడు. చిన్నమ్మగారు, చిన్నయ్య గారు వెళ్ళేది కాలేజీకా లేక విహారయాత్రకా అమ్మా? వాళ్ళు వెళ్లేది కాలేజ్కే, కానీ అక్కడికెళ్లే నాకు కాలక్షేపం కావాలిగా. మీరు ఈ వయసులో కాలేజీకి వెళ్తున్నారా అమ్మగారు? వెనకటికి నీలాంటిదే పాపమని పాత చిరిస్తే ఇంటెనెక్కి వెళ్లి ఎన్ని మూరలుందా అని లెక్కేసుకుందట. పోనీలే అని పనిస్తే పనిచ్చినోళ్ళ మీద పంచలా? క్షమించండి అమ్మా. నువ్వు కాలేజ్కి వస్తావా? వామ్మో, నువ్వు వస్తే ఇంకేమైనా ఉందా? సరే సరే, ఇవన్నీ తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగేనమ్మా. విజయ్, 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 అమ్మా, ఆ బాక్స్ అక్కడ పెట్టు. అమ్మా, అది అక్కడ పెట్టు. అక్కడ పెట్టు. ఏంటి, క్యారేజీలు ఇంకా కార్లో పెట్టలేదా? నేను కారులో పెట్టబోతుంటే చిన్నమ్మగారు వద్దన్నారమ్మా. భవానీ, నువ్వు కాలేజ్కి ఎందుకే? అక్కడ నీకే పనుంది.
చాలా పనుంది. పోలీసులు సైతం చేయలేకపోయిన పని నేను అక్కడ చేయాల్సింది ఉంది.